రైతే దేశానికి రాజు అన్నారు. ఆ రైతుని నడ్డి విరుస్తున్నారు. రాత్రనక పగలనక కష్టపడి పండించిన మిర్చి పంటను వరంగల్ ఎనుమల వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తే మిర్చికి ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మిర్చిపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. కూలీలకు మందులకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నో ఇబ్బందులు పడి మిర్చిని పండించి పంటను వరంగల్ మార్కెట్కు తీసుకువస్తే క్వింటాకు 11,000 నుంచి 15,500 వరకు ధర ఉంటే రైతు కుటుంబం బతకడం ఎలా అని రైతులు దిగులు చెందారు. ఎకరానికి 60,000 ఖర్చవుతుంది, మాకు వచ్చేది 30,000. పంటకు చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అంతా ఎండమావులుగానే ఉంది. నేడు వరంగల్ ఏనమాముల మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. సరైన గిట్టుబాటు ధర లేక రైతు నానా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మేము రైతుగా పుట్టడం చేస్తే మా పాపమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు మాపై చిన్న చూపే. మేం పండించిన పంట కొనుగోలుదారులు బిల్డింగ్లో ఉంటున్నారు. మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్టుగా మా జీవితాలు ఇక్కడ ఆగిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని మిర్చికి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కూర్చున్నారు. బెటర్. పోయిన సంవత్సరం 2,000 అయింది, 20,000, 19,000, ఈ సంవత్సరం 14,000 ఉంటుంది. ఆని చెల్లి కొనేటోడు 13,000, 12,000, 11,000 కొంటాడు. 11,000 పడ్డాయి కూడా ఉన్నాయి. ఈడ ఏం బాగుపడతారు రైతు? ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలే. ఈ రైతులకు నష్టం అంటే నష్టం వస్తుంది. దీని గురించి ఏదన్నా గవర్నమెంట్ అనేదే ఏదన్నా శ్రద్ధ తీసుకొని రేటు పోయిన సంవత్సరం రేటు వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. మాది కొత్తపల్లి, జనగాం జిల్లా, లింగాలకనపూర్ మండలం. మిర్చికి ఏ విధంగా రేటు లేదు. పురుగు మందులు ఎక్కువైతున్నాయి, దిగుబడి తక్కువైతున్నది. మిర్చికి ఎలాంటి లాభం లేదు. మాకు వచ్చిన అప్పులే మిగులుతున్నాయి కానీ ఎలాంటి లాభాలు అయితే లేవు. మొత్తానికి నేను 2 ఎకరం నరేసిన 3 క్వింటాలు అవుతుంది కావచ్చు. దిగుబడి 3 క్వింటాలు అవుతుంది కావచ్చు, అంతే తప్ప ఏం లేదు. కూలి 400 పెట్టేసి ఒక కైకిలు కూలి, ఆటో కిరాయికి, మళ్ళీ ఆటో రవాణా లేబర్ని తీసుకురానికి ఒక్కొక్కరికి 400 ఇచ్చి చేరించినాం. వాళ్ళకు మళ్ళీ మిగిలిన ఆటో ఛార్జీలు పెట్టి ఒకరికి 450 దాకా ఒక మనిషికి పడుతున్నది. 450 దిగుబడి లేదు. 450 వేసుకుండు, ఎకరానికి 1,00,000 పెట్టుడు, మీదికి 5,000 వేసింటుంది. ఇవన్నీ ఏరిచ్చినా కూళ్ళ మందం వచ్చినా మేము సరిపోలేదు. కూళ్ళ మందం వస్తే మేమే పెద్దలు రైతులు. తేజ రైతులకు నేను అంటే చిల్లీస్ రైతులకు నేను కోరేది ఏంటంటే, మీరు అంతర్జాతీయంగా రేట్ ఎలా ఉంది, మార్కెట్ కమిటీ ఎనమామల మార్కెట్ కమిటీలో ఈరోజు జరిగే రేట్ ఎలా ఉంది తెలుసుకొని, రేపు కానీ ఎల్లుండి కానీ మీరు తీసుకొచ్చే రైతులందరూ తీసుకొని రండి. తీసుకొచ్చే ముందు ఒకసారి రైతులు తేమ శాతం లేకుండా చూడండి. తేమ శాతం ఉంటే మీరు రేటు తక్కువబడినప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలంటే కలర్ చేంజ్ కాదు, బూడిది కలర్ రాదు, దానికి బ్యాక్టీరియా ఫంగస్ రాదు, అన్నీ మంచిగా ఉంటాయి. కాబట్టి మీరు రైతులకు నేను కోరేది ఒకటే, మీరు అన్ని రేట్స్ తెలుసుకొని తీసుకొని రండి. ఒకవేళ రేటు తక్కువ ఉన్న ఎడల మన దగ్గర 25 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, అందులో మీరు పెట్టుకోవచ్చు. 6 నెలల వరకు వడ్డీ ఉండదు. 6 నెలల తర్వాత నామమాత్రం వడ్డీ ఉంటుంది. రైతు బంధు లోన్ కింద మీరు పెట్టుకోవచ్చు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయే, రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తే ఎనుమల మార్కెట్కు తీసుకొస్తే ధర లేక నానా అవస్థలు పడుతున్నారు రైతన్నలు.
కూలీలకు చేసిన అప్పులు మందులకే సరిపోయింది మా జీవితం, మేము జీవితాన్ని గడపడం ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్.